హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నేను మీ నగేష్. సో మనకి నయా రేడియల్ రోడ్డు శంషాబాద్ నుండి పరిగి వరకు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మనకి ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి హెచ్ఎండిఏ వాళ్ళైతే క్షేత్రస్థాయిలో దీన్ని మార్కింగ్ చేయడం అండ్ సర్వే చేయడం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఈ రేడియల్ రోడ్ వచ్చేసి మనకి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు దాదాపుగా 55 కిలోమీటర్స్ వరకు పొడవు ఉండబోతుంది. సో దీన్ని హెచ్ఎండిఏ వాళ్ళైతే డెవలప్మెంట్ చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం. ఈ రోడ్ వచ్చేసి మనకి శంషాబాద్ మండలంలో ఉండే కొన్ని గ్రామాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అందులో కోత్వాల్గూడ, అమ్మపల్లి, నర్కోడ, సుల్తాన్పల్లి, కాచారం, రాయన్నగూడ, మల్కారం, రామంజాపూర్ ఇవి మనకి శంషాబాద్లో ఉండే కొన్ని గ్రామాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంది. షాబాద్ మండల్లో చూసుకుంటే మనకి సోలీపేట, హైతాబాద్, పెద్దవీడు, దామర్లపల్లి, మచాన్పల్లి, నగర్కుంట, భోన్గిర్పల్లి, షాబాద్, కొమరబంట, ఉబ్బగుంట, బొబ్బిలిగాం. వికారాబాద్లో చూసుకుంటే మనకి పూడూరు, కంకోల్, మచాన్పల్లి, పరిగి, మాదారం, రకంచెర్ల. సో ఈ గ్రామాలను టచ్ చేసుకుంటా రేడియల్ రోడ్ అనేది మనకి పరిగి వరకు కొత్తగా రాబోతున్న ఈ రోడ్డు యొక్క డెవలప్. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ లైన్ వచ్చేసి కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు. లోపల వైపు ఉన్నటువంటి ఎల్లో లైన్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు స్ట్రెయిట్ లైన్ ఏదైతే ఉందో కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి రేడియల్ రోడ్ అనమాట. శంషాబాద్ నుండి పరిగి వరకు దాదాపుగా 55 కిలోమీటర్స్ వరకు ఉండబోతున్న రోడ్డు అనమాట.